Welcome to ABN and PRR College online classes. This session is for second BSc Biochemistry students. So coming to the session, our today's topic is biosynthesis of pyrimidines. Pyrimidines యొక్క biosynthesis అండి. So this is from unit 4. సో ఆల్రెడీ యూనిట్ 4లో మనం ప్యూరిన్స్ చదువుకున్నాము. బయోసిన్సిస్, రెగ్యులేషన్, డినోవో అండ్ సాల్వేజ్ పాత్వే ఆఫ్ ప్యూరిన్స్. అండ్ దిస్ ఈస్ పైరిమిడిన్స్. పైరిమిడిన్స్ యొక్క బయోసిన్సిస్. సో బయోసిన్సిస్ ఆఫ్ పైరిమిడిన్స్. సో బయోసిన్సిస్ ఆఫ్ పైరిమిడిన్స్. సో మనకి when compared to the purines, the biosynthesis of the synthesis of pyrimidines is a similar process. సో ప్యూరిన్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఈ పైరిమిడిన్స్ యొక్క సింథసిస్ అన్నది సిమిలర్ ప్రాసెస్ అండి. సో పైరిమిడిన్ యొక్క ప్రాసెస్ అంటే సింథసిస్ అవ్వడం అన్నది ప్యూరిన్తో వెన్ కంపేర్ టు ప్యూరిన్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ ప్రాసెస్. అంటే సిమిలర్గా ఉంటుంది. రింగ్ ఫార్మేషన్ కానీ మనకి ఫామ్ అయ్యేది కానీ అండ్ నైట్రోజన్స్ కార్బన్స్ వచ్చే విధానం కానీ మనకి అంతా కొంచెం పైరిమిడిన్స్ యొక్క సింథసిస్ అన్నది ప్యూరిన్స్తో మనకి కొంచెం సిమిలర్ కంపారిజన్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పైరిమిడిన్ యొక్క సింథసిస్ అనేది యాస్పర్టేట్, గ్లూటమైన్ అండ్ CO2 contribute to atoms in the formation of pyrimidine ring. సో pyrimidine ring ఫామ్ అవడానికి మనకి యాస్పర్టేట్, గ్లూటమైన్ అండ్ CO2 అన్నవి ఇంపార్టెంట్ ఆటమ్స్ని ఫామ్ చేస్తాయండి. అంటే మనకి N1 C3 N2 ఉంటాయి కదా. సో ఇలా మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం కదా. మనకి ఇందులో మనకి మెయిన్గా గ్లూటమైన్, యాస్పర్టేట్, CO2 అన్నవి వీటి నుంచి మనకి కార్బన్స్, నైట్రోజన్స్ అన్నవి రావడం జరుగుతుందండి. ఓకేనా. సో పైరిమిడిన్స్ అన్నవి మనకి క్లాక్ వైజ్ నెంబరింగ్ ఇస్తాము. ప్యూరిన్స్ అన్నవి యాంటీ క్లాక్ వైజ్ నెంబరింగ్ ఇస్తామన్నమాట. సో మనకి ఒక కార్బన్ వచ్చి CO2 నుంచి వస్తుంది, ఒక N3 అంటే థర్డ్ నైట్రోజన్ వచ్చి మనకి గ్లూటమైన్ నుంచి వస్తుందండి. అలాగే మిగిలినవన్నీ కూడా యాస్పర్టేట్ అనేది డొనేట్ చేస్తుంది అనమాట మనకి. ఓకేనా. సో ద కామన్ pyrimidine ribonucleotides are cytidine 5' monophosphate and uridyl which contains the pyrimidine bases cytosine and uracil respectively. సో మనకి కామన్గా ఉన్నవి ఏంటండి సైటోసిన్, యురాసిల్, థైమిన్. సో ఇందులో మనకి ఏంటి సైటిడిన్, యూరిడిలేట్. సో దీస్ ఆర్ ద కామన్ పైరిమిడిన్స్. అలాగే మనకి పైరిమిడిన్ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్లు అయితే థైమిన్. సో థైమిడిలేట్ అనేది మనకి డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్లో మనకి ఉండే పైరిమిడిన్ అనమాట. సో మనకి పైరిమిడిన్ కోసం ఇంట్రడక్షన్ చూసాం కదండి. మనకి మెయిన్గా పైరిమిడిన్ యొక్క రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రైబోస్ 5-ఫాస్ఫేట్ అనేది అటాచ్ అవ్వడం దగ్గర నుంచి రింగ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా. ద పైరిమిడిన్ రింగ్ ఈజ్ ఫార్మ్డ్ ఫస్ట్ అండ్ దెన్ అటాచ్డ్ టు రైబోస్ 5-ఫాస్ఫేట్. సో మనకి ఫస్ట్ పైరిమిడిన్ రింగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనకి రైబోస్ 5-ఫాస్ఫేట్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫామ్ అవ్వాలి అంటే మనకు ఒక బేస్, న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్స్, సో షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్స్ అన్నీ ఉంటేనే మనకి ఒక కంప్లీట్ పైరిమిడిన్ కానీ లేకుంటే ఒక కంప్లీట్ ప్యూరిన్ కానీ ఫామ్ అవుతాయని. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది పైరిమిడిన్ రింగ్ ఫామ్ అయిన తర్వాత మనకి రైబోస్ 5-ఫాస్ఫేట్ వచ్చి యాడ్ అవడం ద్వారా మనకి కంప్లీట్ పైరిమిడిన్ అనేది సింథసిస్ అవుతుంది. సో నెక్స్ట్ మనము బయోసిన్థసిస్ చూద్దామండి. సో దిస్ ఈస్ ద biosynthesis or synthesis pathway of pyrimidine. So this is the biosynthesis, anabolism and synthesis. So these are the different types of names for the formation of pyrimidine. So pyrimidine లో మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే UMP and UTP and CTP, uridine 5' triphosphate and cytidine 5' triphosphates అనేవి ఇక్కడ మనకి ఫామ్ అవుతాయి. సో మనకి స్టార్టింగ్ మాలిక్యూల్ ఫామ్ అయ్యేది ఏంటి అంటే అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అవుతుందండి, యాస్పర్టేట్. సో దిస్ ఈజ్ యాస్పర్టేట్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాస్పర్టేట్. సో మనకి పైరిమిడిన్ ఫామ్ అవడానికి మెయిన్ ఎంజైమ్ వచ్చి యాస్పర్టేట్ ట్రైకార్బాక్సిలేజ్ అండి. సో యాస్పర్టేట్ ట్రైకార్బాక్సిలేజ్ అనేది మనకి మెయిన్గా యాక్ట్ చేసే ఎంజైమ్ విచ్ హెల్ప్స్ అండ్ విచ్ ఈస్ ద స్టార్టింగ్
point or the starting for the synthesis of pyrimidine. సో ఈ aspartate ట్రాన్స్ కార్బాక్సిలేజ్ అనేది లేకుంటే మనకి పైరిమిడిన్ సింథసిస్ అనేది జరగదండి. సో దీన్నే మనం ఏమంటామంటే ఏటీకేస్ అని అంటాం, యాస్పర్టేట్ ట్రాన్స్ కార్బాక్సిలేజ్. సో ఇక్కడ యాస్పర్టేట్ ట్రాన్స్ కార్బాక్సిలేజ్ ప్రెజెన్స్లో మనకి కార్బమైల్ ఫాస్ఫేట్ నుంచి ఒక ఫాస్ఫేట్ అనేది బయటకు వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బమైల్ ఫాస్ఫేట్. సో కార్బమైల్ ఫాస్ఫేట్ స్ట్రక్చర్ అండి. సో కార్బమైల్ ఫాస్ఫేట్ అన్నది మనకి వచ్చి ఈ యాస్పర్టేట్కి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది బయటికి వెళ్ళిపోతుంది మనకి. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినది మనకి వచ్చి యాస్పర్టేట్కి యాడ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి చైన్ ఫామ్లో ఉన్నది ఏం చేసాము అంటే రింగ్ ఫామ్లో వేసుకున్నాము, అంతేనండి స్ట్రక్చర్. సో C డబుల్ బాండ్ O CH2 COOH NH అండ్ కార్బమైల్ నుంచి వచ్చిన COO అండ్ NH2 ఇక్కడ అటాచ్ అయినాయి అనమాట. ఓకేనండి. అంటే మనకి ఇది ఫస్ట్ కార్బన్, సారీ ఇది ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇది 1, ఇది 2 అవుతుందండి. ఓకేనా. అంటే మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్న నైట్రోజన్ దగ్గర కార్బమైల్ ఫాస్ఫేట్లోంచి ఫాస్ఫేట్ గ్రూప్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినది మనకి వచ్చి యాడ్ అయింది, అదేంటి C డబుల్ బాండ్ O అండ్ NH2. సో దీన్ని ఏమన్నాము అంటే N కార్బమైల్ యాస్పర్టేట్ అని నేమ్, N కార్బమైల్ యాస్పర్టేట్ అనేది ఫామ్ అయింది మనకి. సో N కార్బమైల్ యాస్పర్టేట్లోంచి మనకి ఒక O2 అంటే H2O అంటే వాటర్ మాలిక్యూల్ అనేది బయటికి వెళ్ళిపోయిందండి. సో ఇక్కడ ఏమైందంటే డైహైడ్రో oritase అనేది in the presence of dihydroaritase there is an elimination of water molecule from the N-carbamyl aspartate to form L-dihydrooritate. సో L-dihydrooritate అనేది ఫామ్ అయింది. సో ఎక్కడి నుంచి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది అంటే ఇక్కడున్న H అండ్ ఇక్కడ ఉన్న H2O కింద మనకి బయటికి వెళ్ళిపోయినాయి. సో N అన్నది మనకి Cతోని బాండ్ అనేది ఫామ్ అయింది అనమాట. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్ టు కంప్లీట్ ద రింగ్. సో రింగ్ని కంప్లీట్ చేయడానికి మనకి ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనా. సో ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇది 1 ఫస్ట్ అవుతుంది నైట్రోజన్, అండ్ ఇది సెకండ్, అండ్ దిస్ ఈస్ థర్డ్, అండ్ దిస్ ఈస్ ఫోర్త్, అండ్ ఇది ఫిఫ్త్ అవుతుందండి, అండ్ ఇది 6th అనమాట. ఓకేనా. సో ఇది నెంబరింగ్ ఇచ్చుకుంటే మనకి ఇలా ఉంటుంది. మనకి పైరిమిడిన్స్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ నెంబరింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, L-dihydrooritate అనేది ఫామ్ అయింది. సో L-dihydrooritate మనకి డైహైడ్రోఆరిటేట్ డిహైడ్రోజనేజ్ అనేది ప్రెజెన్స్లో మనకి NAD+NADH+H+ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే హైడ్రోజన్స్ అనేవి వచ్చి యాడ్ అవుతున్నాయండి. సో ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ వచ్చి మనకి యాడ్ అయింది, అది ఇక్కడ డబుల్ బాండ్ కింద మనం ఇండికేట్ చేసుకున్నాం CH-COO. సో ఆరిటేట్ ఫామ్ అయింది అనమాట. సో ఆరిటేట్ నుంచి మనకి ఇక్కడ మళ్ళీ మెయిన్ ఎంజైమ్ PRPP అండి. సో దిస్ ఈస్ ద ఎంజైమ్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద రైబోస్ 5-phosphate. సో రైబోస్ 5-phosphate మనకి ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే PRPP ఎంజైమ్ అనమాట. సో రైబోస్ని మనకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది PRPP. సో PRPP వచ్చి యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ రైబోస్ షుగర్ గ్రూప్ వచ్చి యాడ్ అయిందండి. సో దిస్ ఈస్ ద షుగర్ గ్రూప్. సో మనకి షుగర్ గ్రూప్ వచ్చి అటాచ్ అయిందనమాట. సో ఏమైంది, ఇది ఆరోటైడలేట్. సో OMP ఆరోటైడలేట్ అనేది ఫామ్ అయింది మనకి. ఓకేనండి. సో ఇక్కడ మనకి ప్రెజెన్స్ అయిన ఎంజైమ్ ఏంటి, ఆరిటేట్ ఫాస్ఫో రైబోసల్ ట్రాన్స్ఫరేజ్. సో రైబోసల్ ట్రాన్స్ఫరేజ్లో మనకి షుగర్ గ్రూప్ వచ్చి అంటే రైబోస్ గ్రూప్ వచ్చి మనకి ఇక్కడ అటాచ్ అయింది అనమాట. సో ఆరిటైడల్ ఎయిట్ మీద మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయిందండి ఇందులోంచి CO2 అనేది. అంటే ఆరిటైడలేట్ డీకార్బాక్సిలేజ్. సో డీకార్బాక్సిలేషన్ జరిగిందనమాట. సో అంటే CO2 అనేది బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అంటే సో ఈ COO అనేది మనకి CO2 కింద డీకార్బాక్సిలేషన్ జరిగి బయటకు వెళ్ళిపోయింది. సో హియర్ ఇట్ ఫార్మ్స్ ద మనకి CH అనేది వచ్చిందనమాట. సో నథింగ్ విల్ చేంజ్, ఓన్లీ డీకార్బాక్సిలేషన్ మాత్రమే జరిగింది. సో మనకి ఫామ్ అయింది ఏంటంటే యూరిడిలేట్. సో UMP అనేది ఫామ్ అయింది అనమాట. సో దిస్ ఈస్ ద యూరిడిలేట్ స్ట్రక్చర్.
సో యూరిలేట్ స్ట్రక్చర్ మనకి కైనేజెస్ వచ్చి యాడ్ అయినప్పుడు ఫాస్ఫేట్ గ్రూప్స్ యాడ్ అయినాయండి. ఏటీపీ 2 ఏటీపీ కాస్త 2 ఏడీపీ అంటే ఎక్స్ట్రా 2 ఫాస్ఫేట్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అయినాయి అనమాట. సో ఎనర్జీ ఫార్మాట్స్. సో ఏటీపీ అనేది ఏడీపీ కింద కన్వర్ట్ అయింది. అంటే ఫాస్ఫేట్ గ్రూప్స్ అంటే ట్రైఫాస్ఫేట్స్ కాస్త మనకి డైఫాస్ఫేట్స్ కింద కన్వర్ట్ అయినాయి. అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఒక్కొక్క ఏటీపీ నుంచి మనకి వచ్చి 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి వచ్చి ఇక్కడ యాడ్ అయినాయి అనమాట. సో దీన్ని ఏమన్నాము అంటే యూరిడిన్ 5' ట్రైఫాస్ఫేట్ యూటీపీ. సో యూటీపీలో మనకి ఇక్కడ పైన డబుల్ బాండ్ ఓ ఉంటుందండి కార్బన్కి. అంటే ఫోర్త్ పొజిషన్లో ఉన్న కార్బన్కి మనకి డబుల్ బాండ్ ఓ అన్నది ఉంటుంది. సో ఈ యూటీపీ యూరిడిలిన్ ట్రైఫాస్ఫేట్ అన్నది మనకి ఏమైంది అంటే గ్లైసిన్ గ్లూటమైట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి సైడరిలేట్ సింథటిజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఏటీపీ ఏడీపీ కింద ఫామ్ అయినప్పుడు మనకి ఏమైంది అంటే డబుల్ బాండ్ ఓ కాస్త NH2 కింద రీప్లేస్ అవుతుందండి. సో డబుల్ బాండ్ ఓ ప్లేస్లో మనకి NH2 అనేది రీప్లేస్ అవుతుందంటే డబుల్ బాండ్ ఓ పోయి అమైన్ గ్రూప్ అనేది మనకి రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది అంటే సో గ్రూప్ చేంజ్ అవ్వగానే మనకి మాలిక్యూల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో యూరిడిన్ కాస్త ఏమైందంటే సైటిడిన్ సిటీపీ అయిందనమాట. సో సైటిడిన్ 5' ట్రైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనండి. అంటే ఒక డబుల్ బాండ్ ఓ అన్నది మనకి ఏమైంది NH2 వచ్చి రీప్లేస్ అయిన తర్వాత యూరిడిన్ కాస్త సైటిడిన్ కింద మనకి కన్వర్ట్ అయింది అనమాట. సో దిస్ ఈస్ ద బయోసిన్సిస్ ఆఫ్ పైరిమిడిన్ న్యూక్లియోటైడ్. సో పైరిమిడిన్ యొక్క బయోసిన్సిస్. సో ఇది మనకి యాక్చువల్గా యాస్పర్టేట్ నుంచి తీసుకున్నామండి. అలా కాకుండా గ్లూటమేట్ నుంచి కూడా మనకి గ్లూటమైన్ నుంచి కూడా మనకి ఈ బయోసిన్సిస్ అన్నది ఉంటుందన్నమాట. సో మీరు ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో మీరు యూసాట్ ఫాలో అయితే కనుక గ్లూటమైన్ నుంచి మనకి ఈ బయోసిన్సిస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ యాస్పర్టేట్ నుంచి తీసుకున్నాము, అక్కడైతే మనకి గ్లూటమైన్ నుంచి మనకి బయోసిన్సిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ బయోసింథటిక్ పాత్వే ఆఫ్ పైరిమిడిన్ న్యూక్లియోటైడ్స్. సో నెక్స్ట్ వచ్చి రెగ్యులేషన్ అండి. సో మనకి రెగ్యులేట్ అవ్వడానికి పైరిమిడిన్స్ రెగ్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో మెయిన్గా మనకి ద రేట్ ఆఫ్ పైరిమిడిన్ న్యూక్లియోటైడ్ బయోసిన్సిస్ ఇన్ బ్యాక్టీరియా అక్కర్స్ బై ద ఎంజైమ్ యాస్పర్టేట్ ట్రాన్స్ కార్బాక్సిలేజ్. సో చెప్పుకున్నాం కదా మనకి స్టార్టింగ్లో యాస్పర్టేట్ ఏటీకేస్ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ విచ్ హెల్ప్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ పైరిమిడిన్స్. సో పైరిమిడిన్స్ మనకి సింథసిస్ అనేది స్టార్ట్ అవ్వడానికి మనకి ఫస్ట్ ఉన్న ఎంజైమ్ ఏంటి అంటే ఏటీకేస్ అండి. సో ఈ ఏటీకేసే మనకి ఫస్ట్ కెటలైజ్ చేసే ఎంజైమ్ అనమాట. సో బ్యాక్టీరియాలో మనకి ఈ ఎంజైమ్ వల్లనే మనకి పైరిమిడిన్ యొక్క రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై సిటీపీ, ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ సీక్వెన్స్. సో ఫైనల్గా మనకి యూటీపీ నుంచి సిటీపీ ఫామ్ అయింది కదండి ఇందాక. సో ఆ సిటీపీ అన్నది మనకి ఏటీకేస్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో ఇన్హిబిట్ చేయడం ద్వారా మనకి సింథసిస్ అనేది స్టాప్ అవుతుంది. ఎందుకు అంటే మనకి బాడీలో కావాల్సినంత అమౌంట్లో పైరిమిడిన్స్ ఉన్నప్పుడు ఎక్సెస్ అమౌంట్ అన్నది మనకి అవసరం లేదు. సో ఎక్సెస్ అమౌంట్ అన్నది అవసరం లేనప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే మనకి స్టార్టింగ్ ఎంజైమ్ ఉంటుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తే మిగిలిన సింథసిస్ అంతా ఆగిపోతుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ దేన్ని ఇన్హిబిట్ చేస్తున్నాము అంటే ఏటీకేస్ని ఇన్హిబిట్ చేస్తున్నాం బై ద హెల్ప్ ఆఫ్ సిటీపీ. సో సిటీపీ ఏం చేస్తుందంటే ఏటీకేస్ని ఇన్హిబిట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇన్ సర్టెన్ బ్యాక్టీరియా యూటీపీ ఆల్సో ఇన్హిబిట్ ఇస్ ఏటీకేస్. సో కొన్ని బ్యాక్టీరియాలో యూటీపీ కూడా మనకి ఏటీకేస్ని ఇన్హిబిట్ చేస్తుంది. నాట్ ఓన్లీ సిటీపీ. సో సైటిడిన్ ట్రైఫాస్ఫేట్సే కాకుండా యూరిడినైట్ ట్రైఫాస్ఫేట్స్ కూడా మనకి ఈ ఏటీకేస్ని ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ పైరిమిడిన్స్. సో పైరిమిడిన్స్ యొక్క రెగ్యులేషన్ అండి ఇది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో ఆల్రెడీ మీకు ఈ 4th యూనిట్ నుంచి ప్యూరిన్స్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ పైరిమిడిన్స్. సో పైరిమిడిన్స్ యొక్క బయోసిన్సిస్ అండ్ రెగ్యులేషన్. సో థ్యాంక్ యూ.